Yeah, writing your board exams. మీరు కూడా చివరి పరీక్షలు రాస్తారు కదా, వార్షిక పరీక్షలు. Can you afford to spend your time in the world? మరి ఇప్పుడు లోకంలో తిరగటానికి మీ సమయాన్ని గడపగలరా? ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇంకా. This is November. అవును అంటారమ్మా. నవంబర్ ఇది. December. డిసెంబర్. జనవరి. ఫిబ్రవరి. March the board begins. మార్చిలో పరీక్షలు ప్రారంభమైపోతాయి. Only 4 months left. ఇంకా 4 నెలలే ఉన్నది. When you know that the time has come, ఇప్పుడు సమయం వచ్చిందని నీకు తెలుసుకున్నప్పుడు, then you sit with the books. ఇక నువ్వు పుస్తకాలు తీసుకుని కూర్చుంటావు. Then you burn your lamp. ఇక దీపం వెలిగిస్తావు. Day and night. రాత్రి పగలు You చదువుతావు. with your books. నీ పుస్తకాలు చదువుతా ఉంటావు. When somebody knows, ఎందుకంటే తెలుసా ఒకరికి rapture has come. ఎత్తబడుట సమీపించి ఉన్నది. What will he do? అది వారు ఏం చేస్తారు? Sit with the message. వర్తమానంతో కూర్చుంటాడు. Sit with the Bible. బైబిల్ దగ్గర పెట్టుకుని కూర్చుంటాడు. Go into fasting. ఉపవాస ప్రార్థన Go into prayer. ప్రార్థిస్తూ ఉంటాడు. Go into seeking God. దేవుని వెతుకుతూ ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Will he spend times in writing letters? ఇక ఉత్తరాలు రాసుకుంటే సమయాన్ని గడుపుతారా? Posting WhatsApp messages? వాట్సాప్ మెసేజ్లు పోస్ట్ చేస్తా ఉంటారా? Abraham doesn't have time for that. అబ్రహాముకి వాటికి సమయం లేదు. Every minute counts. ఎందుకంటే ప్రతి నిమిషం విలువైనది. He's busy with the message. ఇప్పుడు వర్తమానంతో తీరిక లేకుండా ఉన్నాడు. He's busy with the Bible. బైబిల్ చదువుతా ఉన్నాడు. He's busy with his promise. వాగ్దానంతో తీరిక లేకుండా ఉన్నాడు. Because he knows. ఎందుకంటే ఆయనకు తెలుసు The time has come. సమయం వచ్చేసింది.